నమస్కారం. తీర్థయాత్రకి స్వాగతం. కేతకి అంటే మొగలి పువ్వు. మొగలి పువ్వును పూజకు అనర్హమైనదిగా పరమేశ్వరుడు శపించాడట. అందుకే పూజకు పనికిరాని పువ్వుగా మొగలి పువ్వును చెబుతారు. అలా మొగలి పువ్వు శాపగ్రస్తం కావడానికి కారణం బ్రహ్మదేవుడేనట. అందుకే ఆ బ్రహ్మదేవునికి కూడా పూజలు అర్చనలు ఉండకూడదని శివుడే శపించాడు. భక్త సులభుడైన శివుడే శాప విమోచనం కూడా ప్రసాదించాడు. మొగలి పూలవనం ఎక్కడుందో అక్కడ బ్రహ్మ అనుష్ఠానం చెయ్యవచ్చని, ఎక్కడైతే కేతకీ వనంలో శివలింగం ఉంటుందో అక్కడ మొగలి పువ్వు పూజకు అర్హత ఉంటుందని శివుడు అనుగ్రహించాడట. అదిగో అటువంటి శ్రీ కేతకీ సంగమేశ్వర మహాస్వామివారి దేవాలయం ఉన్న పుణ్యక్షేత్రం సంగారెడ్డి జిల్లాలోని జరాసంఘం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయ సందర్శనం చేసి విశేషాలు తెలుసుకుందాం. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం అని పురాతన కాలం నుంచే ఎందరో మునులు సిద్ధపురుషులు కూడా కొలుచుకున్న లింగంగా, బ్రహ్మచే స్వయంగా నెలకొల్పబడిన ఫణి పరివేష్టిత శోభిత లింగంగా భక్తజన కోటి అభిషేకాలు పూజలు అందుకుంటున్న సంగమేశ్వరుడు జహీరాబాద్ మండలం జరాసంగంలో శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో కొలువై ఉన్నాడు. హైదరాబాద్కు 160 కిలోమీటర్ల దూరంలో జహీరాబాద్ మండలంలోని జరాసంగం ఆలయం ముందుగా సంగమేశ్వర ఆలయ గోపురం గోచరిస్తుంది. ఆలయం 3 అంతరుల రాజగోపురంతో పైన పంచకలశాలతో సుందరంగా ఉంటుంది. ఆలయ ప్రాకార మండపంపై అపురూప శైవ శిల్పాలు వర్ణమయంగా ఉన్నాయి. ప్రాంగణ గోడలపై పురాణ ప్రోక్త మహర్షులు దేవతలు కానవస్తారు. కేతకీ వనంగా ఈ ప్రాంతం ఒకనాడు విశిష్టమైనదిగా చెప్తారు. స్కాంద పురాణం 11వ అధ్యాయంలో ఈ క్షేత్ర వృత్తాంతం కానవస్తుంది. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ. స్నానానికి వెళుతున్న ఋషీశ్వరులను దిగంబరంగా చూసి ఒకమారు కుబేరుడు పకపకా నవ్వగా, మునుల శాపానికి గురై ఒక రాజకుటుంబంలో రాజుగా కుష్ఠువ్యాధితో జన్మించాడు. ఒకరోజు ఒక లేడిని తరుముతూ అరణ్యంలో గల ఈ కేతకీ వనప్రాంతాన్ని చేరాడు. దప్పిక కలిగి నీటికై జాడ చూపమని ఓ గొర్రెల కాపరిని అడిగాడు. ఒక గుంతలో నీరు ఉన్న విషయం తెలుసుకుని దానిపై గల బండను తీయించి దోసిళ్లతో నీరు త్రాగి అంతఃపురానికి వెళ్లి చూడగా చేతులపై గల వ్యాధి లక్షణాలన్నీ సమసిపోయాయని గ్రహించి ఆశ్చర్యపడి పరివార సమేతంగా ఈ జరాసంఘం చేరి స్నాన సంధ్యాధులు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడ. అనంతరం ఈ కుబేరరాజే అమృతకుండ నిర్మాణం చేస్తుండగా జలాధారలో శివలింగం కనిపించిందని, ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి నిర్మించబడిన ఆలయమే ఈ కేతకీ సంగమేశ్వర ఆలయమని చెబుతారు. బాణలింగాకృతిలో సంగమేశ్వరుడు అర్చకుల పూజలు అభిషేకాలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే పరమేశ్వరునిగా సాక్షాత్కరిస్తాడు. శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ. ఇక్కడి శివలింగం విశిష్టమైనదిగా కానవస్తుంది. మొగలి పూలతో పూజించడం ఇక్కడి గొప్ప విశేషం. జయదేవ జయదేవ జయ సంగమేశ హర సంగమేశ అని భక్తులు నిత్యం ఇక్కడ అభిషేకాలు పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ. గర్భాలయంలో రత్న ఖచ్చిత సింహాసనారూఢయై విశాల నేత్రాలతో నుదుట ఎర్రని తిలకంతో ఆ జగజ్జనని పరమేశ్వరి విగ్రహం దర్శనమవుతుంది. శైవాగమ సంప్రదాయంలో నిత్యం
బ్రహ్మస్థాపక ప్రాణలింగంగా పూజలందుకునే సంగమేశ్వరుడు ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా వైశిష్ట్యాన్ని మాహాత్మ్యాన్ని సంతరించిపెట్టాడు. బ్రహ్మాండ పురాణం 5 అధ్యాయాల్లో గల తీర్థక్షేత్ర మాహాత్మ్యాల గాథల్లో జరాసంగం క్షేత్ర ప్రస్తావన ఉంది. దత్తాత్రేయుడు ఒకప్పుడు దూర్వాస మహామునికి ఈ క్షేత్ర మాహాత్మ్యం వివరించాట. ఈ యొక్క క్షేత్రం కేతకి అంటే మొగులుపు వనం. ఈ యొక్క వనంలో పుట్టినటువంటి స్వామి కేతకి సంగమేశ్వరుడు. సంగమం అంటే కోనేరులో నీళ్ళు వస్తాయి. ఆ కోనేరులో అష్టతీర్థాలు ఉంటాయి. కాశీ, ఉత్తర కాశీ నుంచి కూడా నీళ్ళు వస్తుంటాయి. గుహ ఉంటుంది అక్కడ. తద్వారా కేతకి స్వయాన బ్రహ్మ స్థాపించిన లింగం. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి ఆకారంలో బాణలింగాకారుడు. అదేవిధంగా అమ్మవారు పార్వతీదేవి దక్షిణ ముఖంలో ఉన్నటువంటి అమ్మవారు దక్షిణ కాశీగా పేరుగాంచిన దేవాలయంలో పార్వతి కేతకి సంగమేశ్వరుగా వెలిసినారు. స్వామివారికి కైంకర్యాలు రోజుగా జరుగుతూనే ఉంటాయి. జరాసంఘం ప్రాంతం కేతకీ వనాలు కలిగినదై ఉండేదట. శాప విమోచనానికై బ్రహ్మ ఇక్కడకు వచ్చి ఇక్కడ బాణాలింగాకారుడైన వెలిసిన శివుణ్ణి అనుష్ఠించాడు. సాక్షాత్కరించిన శివలింగానికి ఆనందంగా తన కమండలంలోని జలంతో అభిషేకం చేశాడు. ఆ జలాధారియే ఇక్కడి పుష్కరిణిగా మారిందంటారు. అందుకే దీనికి అమృతకుండమని పేరు వచ్చింది. నిశ్చల భక్తితో ఎవరైతే ఈ జరాసంఘంలోని అమృతకుండం సరస్సులో స్నానం చేస్తారో వారికి సకల రోగాలు, పీడలు, కష్టాలు నివారించబడతాయని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆకాశం లింగమిత్యుక్తం పృథివీ తస్య పీఠికాం ఆలయ సర్వదేవానాం లయనాత్ లింగముచ్యతే. ఆకాశమనే లింగం, భూమి దానికి పీఠం. దేవతలందరూ అందులోనే ఉన్నారు. అంతా అందులోనే లయమవుతుంది. లింగం యొక్క ఆద్యంతాలు గ్రహించడం అసాధ్యం. ఒకప్పుడు బ్రహ్మ లింగం యొక్క పైభాగపు అంతాన్ని, విష్ణువు లింగం అడుగును చూడాలని శివుడి సవాలు మేరకు బయలుదేరారట. విష్ణువు లింగ పాదదర్శనం చేయలేకపోగా ఆ విషయాన్ని అంగీకరించగా బ్రహ్మ మాత్రం శిఖర దర్శనం చేయకపోగా చేసినట్లు శివునికి సాక్ష్యం చెప్పమని కేతకిని, కామధేనువును కోరాడట. అలా చేసినందుకే శివుడు ఆగ్రహించి బ్రహ్మకు, కేతకి అనగా మొగలి పువ్వుకు పూజార్హత లేకుండా శపించాట. ధేనువు తలతో అబద్ధం చెప్పి తోకను సత్యానికి సంకేతంగా ఊపినందువల్ల ధేనువు తలకు కాక పృష్ఠభాగానికే శివుడు పూజార్హత ప్రసాదించాట. అయితే తమ తప్పును క్షమించమని బ్రహ్మ, కేతకి శివుని ప్రార్థించగా కరుణించాట. బ్రహ్మ తన కమండలంలోని జలధారతో ఇక్కడ శివుని అభిషేకించాడని, అదే పుష్కరిణిగా మారిందని ఓ కథనం. ఎక్కడా లేని విధంగా జరాసంగంలోని సంగమేశ్వర శివలింగానికి మొగలి పూలతో పూజ జరుగుతుంది. అది ఇక్కడి కేతకి నామ వైశిష్ట్యం. ప్రధాన ఆలయం వెనుక గల కోనేరు అమృత కుండంగా ప్రసిద్ధం. భూగర్భ మార్గాన కాశీలోని గంగానది తాలూకు ఒక జర అనగా పాయ ఇక్కడికి ప్రవహించి కోనేటిలో సంగమిస్తోందని, అందుకే ఇది జరాసంగంగా ఖ్యాతికెక్కిందని చెబుతారు. అంతర్వాహినిగా గంగానది పాయ ఇక్కడకు ప్రవహించి రావడం వల్లనే ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధమైంది. ఇక్కడ కోనేటిలో స్నానం చేస్తే ఎటువంటి శరీర వ్యాధులైనా తొలగిపోతాయని విశ్వాసం. కాశీకి వెళ్లనవసరం లేకుండా భక్తులు దక్షిణ కాశీగా పేరుపడిన జరాసంగంలో స్నానం చేసినంత మాత్రాన అష్టతీర్థాల్లో గంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుందని, అలాగే కాశీలో 1000 రోజులు నివసించిన పుణ్యం ఇక్కడ క్షేత్రంలో మండలం రోజులు నివసించినంతనే సంప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. కోనేరు ప్రక్కనే మహిమాన్వితమైన భక్తుల కోర్కెలు తీర్చే లింగం ఉంది. నంది, భృంగి, చండీశ్వరుడు గోపుర గోడల పైభాగంలో, అలాగే ఒక అంతరువులో శివ పార్వతీమూర్తులు దర్శమానమవుతాయి. శ్రీ కేతకీ సంగమేశ్వర క్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడ 3 రోజులు గాయత్రీ జపం, పంచాక్షరి జపం చేసినంత మాత్రానే సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాశీలో 1000 రోజులు ఉన్నంత పుణ్యం ఇక్కడ 41 రోజులు సంగమేశ్వరుని అర్చించడంతోనే లభిస్తుందని, ఇక్కడ ఒకరికి అన్నదానం చేస్తే కాశీలో 1000 మందికి అన్నదానం చేసిన ఫలం ప్రాప్తిస్తుందని చెబుతారు. జగజ్జనని అయిన పార్వతీదేవి అమ్మవారి చెంత సంగమేశ్వరుడు లింగమూర్తి అయి కొలువై ఉండగా ఆ ఆది దంపతుల్ని సేవించుకునే భక్తులు
గర్భాలయం ప్రాంగణంలోని ఉపాలయాలను కూడా సందర్శించుకుంటారు. ప్రధాన ఆలయానికి కుడివైపు బుద్ధిమతాం వరిష్ఠుడైన హనుమంతుడు దర్శనమిస్తాడు. ఇక్కడ హనుమకు ఆకుపూజలు, వడపూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే గ్రహరాజుల సంగమం అన్నట్లుగా సంగమేశ్వర ఆలయంలో నవగ్రహ మూర్తులుగా సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుమూర్తులున్నాయి. ఇక్కడ నవగ్రహ పూజలు, దీపారాధనలు జరుగుతాయి. ఈశ్వరేచ్ఛ గ్రహగతులను కూడా సవరించి భక్తులకు మేలు కూరుస్తుంది అన్నది ప్రగాఢ విశ్వాసం. పానవట్టం నుండి వేరుగా మూలమూర్తి లింగం విభజింపబడి నీటితో నిండి ఉండడం కూడా జరాసంగంలోని ఒక వైశిష్ట్యం అనక తప్పదు. అమృతకుండం దగ్గర గల కోరికల లింగం మహిమాన్వితమైనది. ఇక్కడ శివలింగం పానవట్టంకు విడిగా ఉంటుంది. చేతితో లింగాన్ని లేపగల వారి మనోకామనలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మొగలిపూల భక్తిభావ పరిమళాలు పరివ్యాపించిన పవిత్ర క్షేత్రం జరాసంఘం. కేతకీ వన సంగమేశ్వరుని అపార దయాదృష్టి అందరిపై సదా ఉండాలని కోరుకుందాం. సుఖ సంతోషాలతో బ్రతుకు పండాలని ఆకాంక్షిద్దాం. మరో ఆలయ దర్శనంతో కలుద్దాం.